చాలామంది విద్యార్థులు చదువుకోవలసిన సమయంలో చదువులపై సరైన దృష్టి పెట్టకుండా సరిగ్గా పరీక్షలు సమీపించే సమయానికి మేం పాస్ అవ్వమేమో అనే భయంతో అప్పటికప్పుడు పుస్తకాలు తీసి చదువుతుంటారు. అదేవిధంగా చెట్లను పెంచండి, లేకపోతే మనం భవిష్యత్తులో చాలా ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది అని పెద్దలు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా చెట్లను పెంచే విషయంలో అందరూ అశ్రద్ధగానే ఉంటున్నారు. ఈ విధంగా రాబోయే ప్రమాదాలని ముందరే గుర్తించి సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ప్రమాదాలు సంభవించిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ప్రయోజనమే ఉంటుంది? ఈ విషయాన్నే ఒక మహాకవి ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. చింతనీయా హి విపదాం ఆదావేవ ప్రతిక్రియా నకోపఖననం యుక్తం ప్రదగ్ధే వన్నినా గృహే. అక్కడ ఇళ్ళు తగలబడుతుంటే ఇక్కడ నేను బావిని తవ్వుతాను, ఆ నీళ్లతో తగలబడుతున్న ఇళ్లను ఆర్పుతాను అంటే ప్రయోజనమే ఉంటుంది? అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలకి ఇప్పుడే మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదాలు సంభవించిన తర్వాత నేను పరిహరిస్తాను అంటే ప్రయోజనమే ఉంటుంది?